పట్టణంలో కొత్తగా ప్రారంభం కాబడిన మెడిక్యూర్ హాస్పిటల్స్ వారికి డాక్టర్ల నిర్వాహకులనంటే చాలా అనుభవం కలిగిన వారు డాక్టర్ కె శ్రీధర్బాబు, డాక్టర్ పి శ్రీనాథ్, డాక్టర్ కె రవళి అండ్ డాక్టర్ కె జ్యోత్స్న. ఈ వారి స్పెషాలిటీల్లో వారు ప్రముఖంగా ఇతర పెద్ద హాస్పిటల్స్లో కూడా వారు పనిచేసి ఈరోజు సొంతగా ఒక హాస్పిటల్ నిర్మాణం చేసుకోవాలని వారికి కలిగిన ఆలోచనని మాగుంట కుటుంబం ఆహ్వానిస్తూ ఒంగోలు పట్టణంలో ఒక మంచి హాస్పిటల్ మరొకటి వచ్చిందని సంతోషపడుతూ పేషెంట్స్కి సరసమైన ధరలతోనే ఆనందంగా పేషెంట్ వచ్చిన వాడికి ఇంటికి వెళ్ళేటప్పుడు బాధతో వెళ్లకుండా అందరినీ తృప్తిపరిచి వెళ్ళాలని వారు ఆలోచనతో మంచి హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేసి అనుభవాన్నంతా కూడా ఇక్కడంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలో కూడా చూపించి చక్కగా ఉన్న హాస్పిటల్ ఇది. ఈ హాస్పిటల్ ఇంకా కూడా అభివృద్ధి చెందాలి. మెడిక్యూర్ హాస్పిటల్స్ అనేది ఒక ఒంగోలు పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా వారు రూరల్ ఏరియాస్లో కూడా స్థాపించే దాని కొరకు ఆ భగవంతుడు వారికి ఐశ్వర్యాలు ఇవ్వాలని మాగుంట కుటుంబం తరఫున నేను ప్రత్యేకంగా భగవంతుడు కూడా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ మెడిక్యూర్ హాస్పిటల్ అనేది నూతనంగా గొప్పగా ప్రారంభించడం జరిగింది. దీంట్లో మేము డాక్టర్ శ్రీధర్ గారు కార్డియాలజిస్టు, డాక్టర్ జ్యోత్స్న గైనకాలజిస్ట్ అండ్ డాక్టర్ రవళి గైనకాలజిస్ట్ నలుగురం కలిసి ఈ హాస్పిటల్ ప్రారంభించాము. ఆ రోజు చాలామంది రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. దానిలో భాగంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మా ఒంగోలు ఎంపీ గారు ఆ రోజు రాలేకపోయారు. సో ఈరోజు మమ్మల్ని అభినందించడానికి ప్రత్యేకించి మా హాస్పిటల్కి సందర్శించి మమ్మల్ని అందరూ అభినందించడం జరిగింది. సో అందుకు కానీ మీడియా ముఖ్యంగా ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కార్డియాలజీ, ఆర్థో, గైనిక్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్ని కూడా ఇంప్రూవ్ చేసి మిగతా డిపార్ట్మెంట్ యాడ్ చేయాలని ఒక ఆశతో దీంతో మేము స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరి నుంచి సహకారం అందుతుంది, దానికి సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా మీ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ఎంపీ గారు సార్ మా హాస్పిటల్ని సందర్శించి ఆశీర్వదించారు. సో మన ఎంపీ గారికి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ మా హాస్పిటల్ నందు గుండెకు సంబంధించిన వైద్య సేవలు నేను డాక్టర్ శ్రీధర్, ఆర్థోపెడిక్స్ సంబంధించిన వైద్య సేవలు డాక్టర్ శ్రీనాథ్, గైనిక్ సంబంధించిన వైద్య సేవలు డాక్టర్ రవళి అండ్ డాక్టర్ జ్యోత్స్న అందిస్తున్నారు. ఇంకా కూడా డిపార్ట్మెంట్స్ ఎక్స్పాండ్ చేయదలుచుకున్నాము. సో మా ఈ వైద్య సేవలను మన ప్రకాశం జిల్లా వాస్తులు అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ మన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను డాక్టర్ రవళి గైనకాలజిస్ట్, ఇక్కడ మెడిక్యూర్ హాస్పిటల్లో. ఈరోజు December 11th మనం ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ అనేది జరిగింది. ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సార్ వచ్చి ఈరోజు మమ్మల్ని మెడిక్యూర్ హాస్పిటల్ స్టాఫ్ సిబ్బందిని అందరినీ ఆశీర్వదించారు. ఇక్కడ డాక్టర్ శ్రీధర్ బాబు కార్డియాలజిస్ట్, డాక్టర్ శ్రీనాథ్ సార్ ఆర్థోపెడిషన్, నేను డాక్టర్ రవళి గైనకాలజిస్ట్, డాక్టర్ జ్యోత్స్న మేడం కూడా గైనకాలజిస్ట్. సో ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్. హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేసి మా సర్వీసెస్ని అందించాలి అని. సో ఈరోజు సార్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. సో మా సర్వీసెస్ మా ఒంగోలు ప్రజలందరూ, ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.